అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని వారి ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. వాటిల్లో ఒకటి శిక్షలు, అంటే కొన్ని పాపాలకి శిక్షలు ఇహలోకంలో విధించబడితే మరికొన్ని శిక్షలు నరకంలో విధించబడతాయి. అదేవిధంగా కొన్ని పాపాలకు పరిహారాలు, పాప విమోచన, పాప క్షమాపణ ఇహలోకంలో కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే వాటిని తప్పు ఒప్పుకోవటం వల్ల, తప్పుని ఒప్పుకున్న తర్వాత ఎవరైనా క్షమించడం వల్ల, మరియు ఆ తప్పుకి శిక్ష అనుభవించడం వల్ల, ఆ తప్పుకి ప్రాయశ్చాత్తం పొందడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కొన్ని తప్పులు ఈ యొక్క ప్రపంచంలోనే క్షమించబడతాయి. కొన్ని తప్పులకి ఇక్కడ అనుభవించినా కూడా ఇంకొన్ని తప్పులకి మరి పరలోకంలో కూడా, అంటే నరకంలో కూడా, అక్కడ కూడా శిక్ష అనేది ఉంటుంది. ఇదొక విషయం. అయితే కనుక మరి ఇంకొన్ని తప్పులు మనం దేవుడి వద్ద పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే అలా కూడా కొన్ని క్షమించబడతాయి. ఇంకొన్ని తప్పులు దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. అటువంటి తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. మరి ఇంకొన్ని తప్పులకి ఉపవాసాలు, 2 రోజులు ఉపవాసం, 1 రోజు ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం, కంటిన్యూగా ఆగకుండా 3 నెలల ఉపవాసం, మరియు ఇదే కాకుండా నమాజ్ వల్ల కొన్ని పాపాలు క్షమించబడతాయి. జకాత్ వల్ల, హజ్ వల్ల, ఉమ్రా వల్ల, దాన ధర్మాల వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల, మంచి చేయడం వల్ల, చెడు నుంచి ఇతరులను ఆపడం వల్ల, ఒక మంచి మాట పలకటం వల్ల, ఒక నేరాన్ని, ఘోరాన్ని, క్రైమ్ని ఆపటం వల్ల, మరియు పేదలకు సహాయం చేయడం వల్ల, ఇంకా రోడ్లు వేపేయటం, బావులు తవ్విపేయటం, స్కూళ్ళు కట్టేయటం, మసీదులు కట్టేయటం, పేదవారికి హెల్ప్ చేయటం, బంధుత్వ తెగతెంపులు చేసుకోకుండా వారితో మంచిగా సత్సంబాలు కలిగి ఉండటం, తల్లిదండ్రులను చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, భార్యాభర్తల హక్కులు నెరవేర్చడం, ఇటువంటి కొన్ని కార్యాల వల్ల పాపాలు క్షమించబడి పుణ్యాలు స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంది. వీటిల్లో మరి ఒక 3 రకాల సంఘటనలు ప్రళయ దినం రోజు జరుగుతాయంటూ మరి ఇక్కడ అనేక విషయాలు ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నేను 3 హదీసులు ఇప్పుడు నేను చదివి వినిపించబోతూ ఉన్నాను. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను అని హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసి ప్రళయ దినం రోజు తన ప్రభువు దగ్గరవుతాడు. ఆయన అతన్ని తన యొక్క కారుణ్య ఛాయల్లో తీసుకుంటాడు. ఆ తర్వాత అతను తన యొక్క పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు. పలానా నేరంతో నీకు సంబంధం ఉంది కదా అంటూ, నువ్వు పలానా పాపం చేసావు కదా అని అంటూ అతడితోటి ఆ యొక్క పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. అప్పుడు అతను ఒప్పుకుంటాడు కూడా. దానికి విశ్వాసి చేశాను ప్రభు అని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు ప్రపంచంలో నీ పాపాలను ప్రజల ముందు బహిర్గతం కాకుండా మరి ఉంచాను, మళ్ళీ ఈరోజు వాటిని కూడా నేను క్షమిస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత దుష్కర్మలు క్షమించబడగా మిగిలిన సత్కర్మల యొక్క పత్రం అతని చేతికి ఇవ్వబడుతుందని సహీ బుఖారీ, సహీ ముస్లింలో మరి ఈ యొక్క బుఖారీలోని హూదు సూరా వ్యాఖ్యానంలో కూడా మరియు ముస్లింలలో పశ్చాత్తాప అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. అంటే ప్రళయ దినం రోజు జరిగే ఒక సంఘటన గురించి, ఒక భవిష్యవాణి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినటువంటి ఒక విషయం అన్నమాట ఇది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే రియాదుస్ సాలిహీన్ 435లోది హజరత్ ఇబ్నే మసూద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ఓ స్త్రీతోటి ఒక పని చేశాడు. తర్వాత పాపభీతితో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ సందర్భంగా దేవుడు అది ఏంటి తప్పు అని అంటే, ఆమెని ఎక్కడో ముద్దాడా, ఆ యొక్క స్త్రీని ఎక్కడో. మరి ఈ యొక్క సందర్భంగా దేవుడు దివ్య ఖురాన్లో ఒక సూక్తిని అవతరింపజేశాడు. దాని తర్వాత నమాజుని స్థాపించు, మరియు పగలు 2 సంధ్య వేళల్లోనూ మరియు కొంత రాత్రి గడిచిన తర్వాత కూడా నీవు నమాజును స్థాపించు, నమాజు చేస్తూ ఉండు.
నిస్సందేహంగా సత్కర్మలు, మంచి కర్మలు, మంచి కార్యాలు దుష్కర్మల్ని దూరం చేస్తాయి అని. నమాజు ప్రతిరోజు మస్జిద్లో జమాత్తో 5 నమాజులు, ఇవే కాకుండా రాత్రిపూట కూడా ఒంటరిగా ఇంట్లోనో లేదా ఎక్కడైనా మరి ఒంటరిగా అయినా సరే మరి ఆ నమాజులు కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన యొక్క పాపాలు క్షమించబడాలి అంటే ఆరాధన చేస్తూనే ఉండాలి, అల్లాని ప్రార్థిస్తూనే ఉండాలి, దేవుణ్ణి క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఇక ఈ యొక్క విషయాలన్నీ కూడా సూరా హూద్లో, ఖురాన్లో 114 వాక్యంలో చెప్పబడ్డాయి. ఈ ఆదేశం నాకొక్కడికైనా ఓ దైవ ప్రవక్త అని అడగగా ఆ వ్యక్తి అడిగితే మరి ఈ ఆదేశం నాకొక్కడికైనా అని అంటే దానికి సమాధానంగా లేదు, నా అనుచర సమాజంలోని వారందరికీ అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంటే నమాజు వల్ల చాలా పాపాలు, కొన్ని పాపాలు, చిన్న చిన్న పాపాలు మరియు అల్లా తెలిసిన పాపాలు క్షమించబడతాయి అని. ఈ యొక్క హదీసు కూడా సహీ బుఖారీ నమాజు ప్రకరణం అధ్యాయంలో, సహీ ముస్లిం పశ్చాత్తాపాల అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయం చెప్పబడింది. ఖురాన్ చదవడం వల్ల, నమాజ్ చదవడం వల్ల, ప్రార్థన చేసుకోవడం వల్ల, పాప క్షమాపణ అడగడం వల్ల, పాప విమోచన అడగడం వల్ల మరియు మారు మనసు పొందడం వల్ల, ఇక తప్పులు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రార్థన చేయడం వల్ల మరి అల్లా తలిస్తే వారి యొక్క పాపాలు క్షమించబడవచ్చు. అల్లా వాళ్ళు. ఇకపోతే 436 హదీసు రియాజు సాలిహీన్లో హజరత్ అనస్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను ఒక శిక్షార్హమైన తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష విధించండి అని విన్నవించుకున్నారు. అంటే అప్పట్లో దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి కొంతమంది వచ్చి మరి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని. ఆనాడు ఖలీఫాల రాజ్యం నడుస్తుంది. ఆ రోజు ప్రవక్త అనేవారు ఉన్నారు. వెళ్ళి మళ్ళీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి లేదా నన్ను శిక్షించండి, నాకు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగేవారు. ఎందుకు అంటే ఆ యొక్క శిక్షకి పనిష్మెంట్ కనుక ఇక్కడ తీసుకోకపోతే, ఆ యొక్క పాపానికి పనిష్మెంటు లేదా శిక్ష అనేది ఇక్కడ అనుభవించకపోతే, దేవుడు సమాధి శిక్షల్లో ఆలమే బర్జక్ జీవితంలో ప్రళయ దినం రోజు 50,000 రోజు కలిగినటువంటి ఆ ఒక్కరోజు, ఆ యొక్క ప్రళయ దినం రోజు లేదా నరకంలో ఎక్కడైనా అల్లా సుబ్హానహు వ తఆలా శిక్షించవచ్చు. మరి ఇక్కడ తప్పించుకుంటే అక్కడ అల్లా యొక్క శిక్ష మరీ ఘోరంగా ఉంటుంది. అందుకే మనం జీవించి ఉన్నప్పుడే ఆ యొక్క పాపానికి ఆ యొక్క తప్పుకి క్షమాపణ అడుగుదామని మరి ఆయన అప్పట్లో దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అలా క్షమాపణ కోసం శిక్ష అనుభవించాలని చెప్పి ఇలా వారు ప్రయత్నించేవారు. ఇలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి చాలామంది ఇలా అడిగేవారు. ఒక వ్యక్తి వచ్చి, నేను మద్యం తాగాను, లేదా నేను ఒక ఆమెకి మరి ముద్దు పెట్టాను, లేదా నేను ఒకరి దగ్గర దొంగతనం చేశాను, ఒకరికి అబద్ధం చెప్పాను, లేదా ఒకరిని మోసం చేశాను, నాకు అక్కడ ఒక వస్తువు దొరికితే తీసుకున్నాను, నేను తీసుకోవచ్చా లేదా, ఇలా ప్రతి విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి మరి తర్వాత సహబాలు ఉంటే సహబాల దగ్గరికి వచ్చి ఈ విధంగా వారి యొక్క అనేక నిర్ణయాలని అక్కడి నుంచి తీసుకునేవారు అనమాట. మరి ఇలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చి, నేను ఒక శిక్షార్హమైన శిక్షను నేను ఒక తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అడిగితే, మరి అంతలోనే నమాజ్ టైం అయింది, నమాజ్ వేలైంది కదా, మరి ముందు నమాజ్కి వెళ్దాం రండి అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు అందరూ నమాజ్కి వెళ్ళటం జరిగింది. నమాజు ముగించుకున్న తర్వాత ఓ దైవ ప్రవక్త, నేను ఒక శిక్షార్హమైన తప్పు చేశానని చెప్పాను కదా అని మళ్ళీ, కాబట్టి నాకు శిక్ష విధించండి అని మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటబడ్డాడు ఆయన. దానికి ఆయన, నువ్వు మాతో పాటు నమాజు చేసావు కదా అని అంటే ఆ వ్యక్తి, అవును చేశాను ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్పంటాడు. మరైతే నీ తప్పు క్షమించబడింది అని అన్నారు. మరి అది ఏం తప్పు అల్లా వల్ల మనకు తెలియదు, కానీ కొన్ని తప్పులు ఆరాధన వల్ల కూడా దేవుణ్ణి క్షమాపణ అడిగితే కూడా క్షమించబడతాయి. మరి అందుకోసమని ఆరాధనని మనం సింపుల్గా తీసుకోకూడదు. మన ద్వారా ఏదైనా తప్పు జరిగిపోతే మనం సిగ్గుపడకుండా, దాచుకోకుండా వెంటనే దేవుణ్ణి పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందడం కోసం, మళ్ళీ ఆ యొక్క అటువంటి తప్పులు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నించాలి. మరి ఇలానే ఒక వ్యక్తి ఒక ఇమాం దగ్గరికి వెళ్ళి, ఓ ఇమాం గారు, మరి నేను సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం ఇలాంటి అలవాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి, మరి రంజాన్ టైంలో కూడా నేను చాటుగా సిగరెట్ తాగాను,
లేదా చాటుగా గుట్కా వేసుకున్నాను, లేదా చాటుగా మద్యం తాగాను, మరి నా పరిస్థితి ఏమిటి అని ఇలాంటి ప్రశ్నలు కొంతమంది మౌల్వీ సాబులను కూడా అడుగుతూ ఉంటారు. మరి ఇటువంటి వాటికి మరి ఏం చేయాలనే విషయం మరి అనేక మంది ధార్మిక పెద్దలు కూడా అనేక రకాల సలహాలు సమాధానాలు ఇచ్చి ఉన్నారు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా. అవన్నీ కూడా కొన్ని విషయాలు మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మసీదుకి వెళ్ళి ఇమాంలు, మౌల్వీలు, ముఫ్తీలు ఎవరైనా ఉంటే కనుక మరి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తారనేటటువంటి మీరు తెలుసుకున్నటువంటి మీ యొక్క ఆ యొక్క పెద్దలని అడిగి చూడండి. ఇన్షాల్లా ఏది ఏమైతేనేమి మనందరం కూడా మనకు వచ్చిన భాషలో ఖురాన్ మరియు హదీస్లు కనుక చదివితే చాలా వాటికి ఆన్సర్లు మనకి అల్హమ్దులిల్లాహ్ తెలుస్తూ ఉంటాయి. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మేము తెలిసి తెలియక చేసిన అన్ని రకాల పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీ యొక్క రెహమతోటి మీ యొక్క కరుణతోటి మమ్మల్ని రక్షించండి వల్ల, మమ్మల్ని నరక అగ్ని నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో అదేవిధంగా ఎవరైతే నీ యొక్క దాసులు మీకు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు చేశారో, ప్రార్థన చేశారో, తప్పులు ఒప్పుకున్నారో మరి ఇటువంటివి నీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, మా అందరినీ నరకం నుంచి రక్షించి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.